బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అయింది. మీకు ఎలా అనిపించింది? ఎపిసోడ్ అనేది మీరు జియో హాట్‌స్టార్‌లో చూసేసుంటే ఈ పాటికి మీకు తెలిసిపోయే ఉంటుంది. స్టార్ మాలో అయితే ఈరోజు రాత్రి అయితే వస్తుంది. నాకైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 బానే ఉందనిపిస్తుంది. సీజన్ 1 కన్నా సీజన్ 2 నాకెందుకో కొంచెం డల్‌గా అనిపించింది. బట్ ఇది స్టార్టింగే కనుక చూడాలి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి. ముందుగా ఏంటంటే శాలిని అని ఆవిడ వచ్చారు. ఆవిడ ఆస్ట్రేలియా నుంచి వచ్చారంట. ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆవిడ లవ్ స్టోరీ గురించి చెప్పడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఆడపిల్ల అయి ఉండి కూడా ఆ విధంగా కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఆవిడ మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉండి చెప్పింది. ఎందుకంటే ఆవిడ టీనేజ్‌లో అంటే 17, 18 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా ఆవిడకి అఫైర్‌లోనే ఉంది 7 ఇయర్స్ దాకాని. 7 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇద్దరికి నప్పటం లేదు అని చెప్పేసి విడిపోదామని చెప్పేసి అనుకున్నారట. అనుకున్న తర్వాత కూడా కొన్ని సిట్యుయేషన్ వల్ల మళ్ళీ దానికి నో చెప్పలేకపోయారు. కానీ లాస్ట్‌లో ఒక డెసిషన్ తీసుకున్నాను. అక్కర్లేదు అని చెప్పేసి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నేను చెప్పాను. నీకు నాకు పడదు కనుక విడిపోవడమే మంచిది అని చెప్పేసి. అంటే ఆవిడ ఎందుకు చెప్పారంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నాకు నచ్చదు అనుకుంటే నేను స్ట్రెయిట్‌గా నిజంగా చెప్పేస్తానని చెప్పడంలో ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళది బ్రేక్ అయిపోయింది రిలేషన్. యాక్చువల్లీ ఆ అబ్బాయి కూడా ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చేసాడు. ఇప్పుడు ఇండియాలో అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈవిడ మాత్రం ఆస్ట్రేలియాలో ఉంది. ఆ అబ్బాయి ఇండియా వచ్చేసిన తర్వాత అందరూ అన్నారంట, "నువ్వు కూడా వచ్చేస్తావు, నువ్వు ఒక్కదానివి ఉండలేవని" చెప్పేసి. బట్ ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్‌తో 4 ఇయర్స్ ఇప్పటిదాకా ఆస్ట్రేలియాలోనే ఉన్నారనమాట. ఇప్పుడు జడ్జెస్ ఏమన్నారంటే, ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్‌కి నువ్వు ఏమైనా చెప్పగలుగుతావా? అంటే విడిపోయావు కదా! ఆ అబ్బాయికి చెప్తావా ఏదైనా అంటే, ఓకే. నువ్వు లైఫ్‌లో మూవ్ ఆన్ అయ్యావు. నువ్వు ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంటున్నావు అని అన్నావు గనుక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీముఖ్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు కూడా నువ్వు అతన్ని స్టక్ చేస్తున్నావా? అంటే ఇప్పుడు కూడా నువ్వు చేస్తున్నావనంటే, అబ్జర్వ్ చేస్తున్నావనంటే, ఏం చెప్పారంటే, అలాగేమీ లేదు ఫ్రెండ్స్ గ్రూప్‌లో మెసేజెస్ అవి పెడుతూ ఉంటా. దాంట్లో కూడా నాకు తెలుస్తూ ఉంటుంది అంతే తప్ప అదేమీ లేదని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఏమంటే, ఇప్పుడు ఆహ్, ఎవరు బిందు మాధవి గారు ఏమన్నారంటే, నువ్వు అంటే క్లీన్ బిగ్ బాస్‌లోనికి వెళ్ళావనుకో, వెళితే అక్కడ ఏం చేయాలంటే బాత్రూమ్స్, వాష్‌రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేయగాలి. నువ్వు చేయగలవా? ఎందుకంటే తను రాసిన దాంట్లో ఏమున్నదంటే, నాకు బాత్రూమ్స్ క్లీన్ చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు అని చెప్పేసి. నువ్వు ఇష్టం లేదు అన్నావు. కానీ బట్ అక్కడ చేయాలి కదా! మరి చేయగలవా అని చెప్పేసి అని అనడం జరిగింది. అని అడిగితే అప్పుడు ఓకే. నేను కూడా బాత్రూమ్ యూజ్ చేస్తాను. ఇక తప్పదు కనుక నేను చేయగలను అని చెప్పేసి చెప్పడం అయితే జరగడం జరిగింది. తర్వాత ఇంకోటేంటంటే నవదీప్ ఏమన్నారంటే, "నువ్వు ఫోన్‌కి చాలా ఎడిక్ట్. అంటే ఫోన్ అంటే చాలా ఇష్టము. ఫోన్‌లోనే ఎక్కువ చూస్తూ ఉంటావు. అంటే ఏం చూస్తూ ఉంటావు?" అని చెప్పేసి అనేసరికి స్నాప్‌చాట్ చేస్తూ ఉంటానని అన్నారు. అయితే నీ ఫోన్ ఓపెన్ చేసి ఇవ్వు నేను చూస్తాననుకుంటున్నానంటే, ఓపెన్ చేసినప్పుడు స్నాప్‌చాట్ చూడొద్దు అది ఇది ఇప్పుడు నేనేం చెప్పానంటే నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. తర్వాత నేను ఏదైనా చెప్పాలనుకుంటే మొహం మీద చెప్పేస్తాను. ఇటువంటి రిలేటెడ్ ఏవైనా చూడగలరు చెప్పండి. స్నాప్‌చాట్ ఇటువంటి చెక్ చేయకూడదు. అది నా పర్సనల్ అని చెప్పేసానంటే, అయితే సరే అది చూడొద్దు అంటున్నావు కదా! ఫోన్ ఇరగొడతానని చెప్పేసి కిందటిసారి సీజన్ చూసావా నువ్వు అని చెప్పేసాననంట. ఏంటనంటే నేను ఫోన్ ఇరగ్గొట్టడం అది ఇది అని చెప్పేసానంటే, ఆ! నేను చూసాను. అయితే నీ ఫోన్ నువ్వు ఇరగ్గొట్టు అని చెప్పేసాననంట. ఇరగ్గొట్టాననికి తను పగలగొట్టింది. బట్ ఎక్కువ పగలలేదు. పగలొచ్చి శ్రీముఖికి టపా టపా అని గట్టిగా వేయడం వల్ల అది ఏ పార్ట్‌కి ఆ పార్ట్ అనేది అయిపోవడం జరిగిందనమాట. జరిగిపోయిన తర్వాత తను కొంచెం ఫీల్ అయితే అవుతది కదా! మంచి ఫోన్ అని చెప్పేసి ఇరగ్గొట్టుకోవడం ఎందుకని చెప్పేసి అయిపోయిన అసలు యాక్చువల్లీ అలాగా ఫోన్ అనేది పెడతారు. అది డమ్మీ ఫోన్ అనేది పెడతారు. ఈళ్ళ ఫోన్ అనేది నార్మల్‌గానే ఉంటుంది. వాళ్ళకి తెలియదు. సేమ్ ఫోన్ అక్కడ తెచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏంటంటే తనలాంటి ఫోన్‌ని తెచ్చి అక్కడ పెట్టారు. ఇరగ్గొట్టడం అయింది. వాళ్ళేమనుకుంటారంటే నా ఫోనే ఇరిగిపోయిందని చెప్పేసి అనుకుంటారు. బట్ వాళ్ళ ఫోన్ అయితే కాదు. ఈ విధంగా ఇరగొట్టడం జరిగింది. తర్వాత బిందు మాధవ్ గారు ఏమన్నారంటే, సరే ఓకే. నేను అక్కడ ఇప్పుడు నీకు వాష్‌రూమ్ క్లీన్ చేయడానికి ఇక్కడ అవైలబిలిటీ లేదు కనుక నువ్వేం చేస్తావు అంటే అక్కడ చెప్పులున్నాయన్నమాట. షూస్ ఉన్నాయి. షూస్ నువ్వు క్లీన్ చెయ్యి అని చెప్పేసనన్నారు. తను కొంచెం ఫేస్ అలా పెట్టింది. బట్ నీకిష్టమైతే నువ్వు ఆలోచించుకొని నువ్వు ఆ పని చెయ్యి అని చెప్పేసి అనడం జరిగింది. అనడం జరిగింది. మరి జడ్జెస్ కాన్ఫిడెన్స్ లేకపోవడం కాదు చేయగలను. బట్ మీరు నాకు గ్రీన్ ఇస్తాననంటే తప్పకుండా నేను చేస్తాననంటే శ్రీముఖ్ గారు ఏమన్నారంటే, జడ్జెస్ ఎక్కడైనా సరే ఫస్ట్‌లోనే నీకు గ్రీన్ ఇస్తానని చెప్తారా అని చెప్పేసి అన్నాడు. నిజమే కదా! ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తే గ్రీన్ ఇస్తానంటే ఎవరైనా ఓకే అంటారు. ఓకే నేను చేస్తాను ఎలాగైనా నాకు గ్రీన్ వస్తుంది కదా! అని చెప్పేసి. అది తర్వాత నువ్వు చెయ్యి అని చెప్పేసారు. ఫస్ట్ ఏంటంటే తను తడిగుడ్డ పెట్టి క్లీన్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే షూని తీసుకెళ్ళి నీటిలో పెట్టేసాను. నీటిలో పెట్టేసరికి బిందు మాధవ్ గారు షూ ఎలా క్లీన్ చేయాలో నీకు అసలు తెలుసా అని చెప్పేసి అంటే, నీళ్ళలో ఎప్పుడూ పెట్టకూడదు. అది పైనుంచి క్లీన్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీముఖ్ గారు ఏమన్నారంటే,
నార్మల్‌గా తుడుస్తూ ఉంటే చాలా సేపు పడుతుంది కానీ నీడలో ముంచేస్తే తొందరగా అయిపోతుందని చేసింది అని చెప్పేసాను. అంటే పాపం శాలిని అమ్మాయి తలమొహం వేసుకొని అలా చూస్తుంది. నిజమే కదా అని చెప్పేసి. ఒప్పుకున్నట్టే మాట్లాడింది. అలా కాదు నాకు తెలుసు అలా చేయలేదని చెప్పేసి అనలేదు. తర్వాత ఓకే. నువ్వు అలా పెట్టావని చెప్పి బిందువు గారు కొంచెం కోపం వచ్చినట్టుంది. ఎందుకంటే తను చేసే పని తనకు నచ్చకుండా చేస్తున్నాదని నచ్చలేదు. అందుకని నేనైతే నీకు రెడ్ ఇస్తున్నాను ఇక్కడే అని చెప్పేసి రెడ్ ఇచ్చేసాను. మిగతా ఇద్దరు మాత్రం ఏమీ ఇవ్వలేదు. తర్వాత కూడా నువ్వు చేయగలిగితే చెయ్యి, నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి ఇంకో క్యాండిడేట్ అందుట్లోకి మేము పిలుస్తామని చెప్పేసి అని అన్నారు. ఆ అమ్మాయి కూర్చొని శుభ్రంగా క్లీన్ చేయడం అయితే చేయడం జరిగింది. పూర్తిగా నీట్‌గా అయితే చేసింది. ఆ లోపల ఇంకొక అబ్బాయిని పిలవడం జరిగింది. ఆ అబ్బాయి పేరు అభి మాట. అభి తను సింగరు. సింగర్ ఇప్పుడు శాంగర్ అని చెప్పేసి కొత్త ట్రెండ్ వచ్చింది కదా! నేను శాంగర్‌ని అది ఇది అని చెప్పుండాలి. తర్వాత నేను మల్టీ టాలెంటెడు, నేను స్పోర్ట్స్ చేస్తాను, బిజినెస్ మ్యాన్‌ని నేను అని చెప్పేసి అని ఉండాలి. బిజినెస్ మ్యాన్ అనేసరికి సందీప్ అన్నారు, "ఏ బిజినెస్ చేస్తూ ఉంటావు నువ్వు" అని చెప్పేసాను. అంటే ప్రాపర్టీ బిజినెస్ మా నాన్నగారు చేస్తారు, అది నేను చేస్తానని చెప్పి. అంటే ఓకే అని చెప్పేసి అప్పుడు అభిజిత్ ఏమన్నాడంటే, "ఒక ఏకర్‌లో ఎన్ని గుంటలు ఉంటాయి" అని చెప్పేసి అన్నాడు. గుంటలంటే నాకు కూడా అర్థం కాలేదు. ఎన్ని గుంటలంటే తనేమన్నాడు 10,000 గుంటలు అని చెప్పేసి అని అన్నాడు. శ్రీముఖ్ గారు అక్కడ నవ్వుతుండి, "గుంటలు రా మనం గుంటలు చెప్పుకునేదానంటే ఆ గుంటలా" అని చెప్పేసి అని అన్నాడు. తనకి ఆ అబ్బాయి కూడా తెలియనట్టున్నది గుంటలంటే ఏంటని చెప్పేసి అని అన్నాడు. తర్వాత బిందు మాధవ్ గారు ఏమన్నారంటే, "నువ్వు ఒక అమ్మాయిని రిజెక్ట్ చేసావు. ఎందుకంటే నువ్వు నా స్టేటస్‌కి సరిపోవు" అని చెప్పేసి. ఏమంటాడంటే, "డోంట్ మ్యాచ్ మై స్టాండర్డ్స్" అని చెప్పేసి ఆ అమ్మాయిని వదిలేసారట. డోంట్ మ్యాచ్ మై స్టాండర్డ్స్ అని వదిలేసి దానికి కారణం ఏంటని చెప్పేసి బిందు మాధవ్ గారు అడిగారు. బిందు మాధవ్ గారు అడిగితే ఏమంటారంటే, "యాక్చువల్లీ నేను వీక్లీ 5 డేస్ అంటే మండే టు ఫ్రైడే దాకా పనిలో నేను బిజీగా ఉంటాను. సాటర్డే, సండే అంటే నేను కొంచెం ఖాళీగా ఉంటాను. ఆ టైంలోనైతే నేను నీకు టైం ఇవ్వగలను. తనేంటంటే ప్రతిసారి టైం ఇవ్వట్లేదు అని అంటూ ఉన్నది. అందుకని చెప్పేసి డోంట్ మ్యాచ్ మై స్టాండర్డ్స్ అని చెప్పేసి అన్నాను. ఆ వర్డ్ ఇది తప్పే కదా! నా స్టాండర్డ్స్‌కి నువ్వు పనికిరావు అని అంటే కష్టం కదా! అంటే ఇప్పుడు సందీప్ గారు ఏమన్నారంటే, "అయితే నీకు వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలన్నమాట" అని అంటే, "ఆహా! అలాగని కాదు. అంటే ఎక్కువ టైం ఇవ్వాలి అని అన్నప్పుడు నా దగ్గర కూడా టైం అనేది ఉండదు. నా పర్సనల్ పనులు కూడా నేను చేసుకుంటూ ఉంటాను. నేను చాలా బిజీగా ఉంటాను కనుక నేను ఆ మాట అన్నాను" అని చెప్పేసి అనడం జరిగింది. బిందు మాధవ్ గారు ఏమన్నారంటే, "నువ్వు ఈ విధంగా అవుతూ ఉన్నది. అందులో ఒక అమ్మాయి ఏమో షూ అది క్లీన్ చేయడం అనేది జరిగిపోయింది. షూ క్లీన్ చేసేసిన తర్వాత ఏమైందంటే అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమో ఎవరు సందీప్ కూడా గ్రీన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పక్కనే ఒక అబ్బాయి ఉన్నాడు కదా! ఆ అబ్బాయిని కావాలని అడిగారంటే ఆ అమ్మాయి డ్రెస్ సెన్స్ ఉంది కదా! ఆ అమ్మాయి డ్రెస్ సెన్స్‌లో నీకు నచ్చనిది ఏంటి? ఆ అమ్మాయికి ఎన్ని పాయింట్స్ ఇస్తావనంటే తినేమన్నానంటే 7 పాయింట్స్ ఇస్తానని చెప్పేసి అని అడిగాను. 7 పాయింట్స్ ఎందుకనంటే తను ఎక్కువ ఓవర్ మేకప్ చేసుకుంది అందుకని చెప్పేసి అని అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే తర్వాత తను వేసుకున్న నెక్ పీస్ కూడా తనకి అంటే తన స్కిన్ టోన్‌కి మ్యాచ్ అయిపోయింది. అందుకని నెక్ పీస్ కూడా సూట్ అవ్వలేదు అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఈ అమ్మాయిని అడిగితే అతనికి ఎన్ని ఇస్తావనంటే నేను 5.5 ఇస్తానని. ఎందుకంటే నెక్ పీస్ గురించి అని అబ్బాయి అంటే అదేమీ కాదని చెప్పేసి నీ డ్రెస్సింగ్ సెన్స్ అని ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి ఏమన్నాడంటే నేను అంటే ఫ్యాషన్ డిజైనర్‌ని కూడా అని చెప్పేసి అని ఉంటాను. అంటే తనంతట తానే డిజైన్ చేసుకుంటాడని చెప్పేసి. అని చెప్పేసి అందుకని నాకు నచ్చలేదు ఆ డ్రెస్సింగ్ సెన్స్ అందుకని చెప్పేసి 5.5 అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంటే ఇద్దరు ఈ అమ్మాయికి శాలినికి ఏంటంటే ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. ఒకళ్ళైతే రెడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఏమన్నదంటే అభిజిత్‌ని ఏమన్నానంటే నాకు నచ్చిన విషయాలు ఏంటి అని చెప్పేసానంటే అభిజిత్ ఏంటంటే తను నాకు ఒక ఫస్ట్ క్రష్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏమన్నదనంటే తను ఏంటంటే తను చేసిన యాక్టివిటీస్ అన్నీ బాగా నచ్చుతాయి. అందుకని చెప్పేసి అభిజిత్ అంటే నాకు ఒక విధమైన ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత 2 గ్రీన్‌లు, ఒక రెడ్ రావడం వల్ల ఆ అమ్మాయి అనేది నెక్స్ట్ స్టేజ్‌కి అయితే ప్రమోట్ చేయడం జరిగింది. అభినైతే ఈ జడ్జెస్ ఏం చేశారంటే రిజెక్ట్ చేయడం జరిగింది. ముగ్గురు రిజెక్ట్ చేసేసారు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చారు. వాళ్ళని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఒకటి అంజలి అనే అమ్మాయిని తర్వాత చెప్తానుండండి ఎవరెవరిని రిజెక్ట్ చేశారని చెప్పేసి. అంజలి, శ్రీవాణి, అర్జున్ ఈ ముగ్గురు రావడం జరిగింది. ముగ్గురిని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యాక్టివిటీస్ కూడా కొంచెం సరిగ్గా లేవు. నెక్స్ట్ ఇంకొకటి నాకు నచ్చనిది ఏంటంటే ఇంకొకటి మెయిన్ నాకు నచ్చింది ఇక్కడ ఏమిటంటే ఉప్పల బాలుని ఏంటంటే డైరెక్ట్‌గా వీళ్ళు రిజెక్ట్ చేసేసారు. నువ్వు పనికిరావు బిగ్ బాస్‌కి అని చెప్పేసి. నువ్వు పనికిరావు బిగ్ బాస్ అని అన్నప్పుడు ఇక్కడ దాకా తీసుకురావడం ఎందుకు? అసలు స్క్రూటనైజ్‌లోనే నువ్వు చేసేయొచ్చు కదా! ఎన్నో లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. ఆ లక్షల అప్లికేషన్‌లోని
చూసుంటావు. తర్వాత గ్రూప్ టెస్ట్ అన్నీ అయ్యి ఉంటాయి. అయినటువంటి అతని గురించి ఏంటో అంతా అనేది మీకు తెలుసు. తెలిసినప్పుడు ఎక్కడి దాకా పిలిచి నువ్వు సూట్ అవ్వవు అని చెప్పేసి పంపించడం ఎందుకు? ఉప్పల బాలు ఏమన్నాడంటే, నేను యాక్చువల్లీ తినడానికి తిండి లేకపోవడం వలన నేను అటువంటి జోక్స్ అనేది అంటే కొంచెం అసభ్యకరమైన జోక్స్, రీల్స్ చేసి నేను పోషించుకుంటూ ఉన్నాను. తర్వాత బిగ్ బాస్ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేను ఒక స్టాండర్డ్ అనేది చేసి నేను అటువంటి మనిషిని కాదు. జస్ట్ తిండి కోసము దానికోసమే ఆ ప్లాట్ఫామ్ అనేది ఎంచుకున్నాను. నేనేంటో నేను చూపించుకోవాలని చెప్పేసి అనుకున్నాను అని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని చూపించుకోవడానికి బిగ్ బాస్కి రావాలి, బిగ్ బాస్కి నువ్వు సెట్ అవ్వని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఓకే, బిగ్ బాస్ని సెట్ చేసుకోవడానికి చాలామంది వచ్చారు కదా. అందరూ చాలా వరకు రీజన్స్ ఇదే చెప్పారు. బిగ్ బాస్లో వస్తే మాకు లైవ్ జరుగుతుంది, నేనేంటో అనేది నిరూపించుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. అప్పుడు సంజన గారు కూడా అన్నారు, తన మీద కొన్ని ఎలిగేషన్స్ అవన్నీ రావడం వల్ల నేనేంటో నేను నిరూపించుకోవాలని బిగ్ బాస్కి వచ్చానని చెప్పేసి. తర్వాత ఏంటి మాధురి మ్యామ్ ఆవిడ కూడా వచ్చారు, నేనేంటో నిరూపించుకోవాలని చెప్పేసి. ఇంతమంది వచ్చినప్పుడు ఈయన కూడా నిరూపించుకోవాలని వచ్చాడు. ఓకే, ఈయన ఎక్కువ రోజులు స్టే చేయలేకపోవచ్చు బిగ్ బాస్, ఎవరో ఆదరించకపోవచ్చు, అది సెకండరీ. కానీ ఫస్ట్లోనే ఆయన రిజెక్ట్ చేయడం ఎందుకు? ఇక్కడ దాకా తీసుకుని వచ్చి రిజెక్ట్ చేయడం ఎందుకు? ఆ రీజన్ వలన రిజెక్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నాకైతే నచ్చలేదు. మరి మీరేమంటారో నాకు చెప్పండి. అటువంటిప్పుడు ఫస్ట్లోనే అసలు పిలవకుండానే రిజెక్ట్ చేసేయాలి అతన్ని. కానీ ఇక్కడ దాకా తెచ్చి రిజెక్ట్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ ఝాన్సీ అని అమ్మాయి వచ్చింది. ఝాన్సీ ఈ అమ్మాయి ఏంటంటే వ్యవసాయం చేసుకుంటుంది, కానీ చాలా మంచిగా యాక్టివ్గా ఉన్నది. ఫోక్ సింగరు, బాగా పాట పాడుతుంది. పాట పాడమని చెప్పి జడ్జెస్ అంటే పాట పాడింది, చాలా బాగుంది. తర్వాత బిగ్ బాస్లో డ్యాన్స్ చేయాల్సి వస్తుంది, డ్యాన్స్ చేయగలమంటే డ్యాన్స్ కూడా చేసింది. తర్వాత ఈవిడికి ఏంటంటే ఒక తమ్ముడు, తర్వాత ముగ్గురు అమ్మాయిలు. అంటే ఈ అమ్మాయి లాస్ట్లో ఈ అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారంటే ఈ అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయే పుట్టింది, అబ్బాయి పుట్టితే బాగుండు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ అన్నారంటే అమ్మాయి అయినా సరే అబ్బాయిలాగా అన్ని పనులు చేస్తుంది, మీకు కొడుకు స్థానంలో కూతురు పుట్టింది అని చెప్పేసి అందరూ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారని చెప్పడం జరిగింది. తర్వాత ఈ అమ్మాయి పీజీ చేసింది. తర్వాత గవర్నమెంట్ జాబ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఇష్టం అంటే, అందుకని ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అవుతున్నారని చెప్పడం జరిగింది. తర్వాత మీరు గొడవలదే ఆడుకుంటారు ఇంట్లో అంటే ఆడుకుంటామని చెప్పి సిల్లీగా చెప్పి దేనికోసం అంటే రిమోట్ కోసం అని చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే నామినేట్ చేయాలి నువ్వు ఎవరినైనా, అప్పుడు నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావని అంటే శ్రీముఖిని నామినేట్ చేస్తానంది. శ్రీముఖిని వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఇదిగా అంటే ఆ శ్రీముఖిని ఏంటంటే అంతవరకు మీరు అనేది నువ్వు అని చెప్పి ఆర్గ్యూ చేయడం అయితే జరిగింది. అది ఎవరికంటే అభిజిత్కి నచ్చింది. బట్ అతను ఏం చేశాడంటే రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. మిగతా బిందు మాధవ్ గారు తర్వాత నవదీప్ ఇద్దరు ఏంటంటే గ్రీన్ అనేది ఇచ్చారు. ఎందుకంటే నువ్వు బిగ్ బాస్ హౌస్కి సెట్ అవుతావు, కానీ ఇంకొంచెం సాన పెట్టాలి అంటే ఇంకొంచెం ఇదిగా చేయాలని చెప్పేసి గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 2 గ్రీన్లు ఒక రెడ్ అయితే వచ్చిందన్నమాట మనకి. ఈ విధంగా ఈ అమ్మాయి అయితే నెక్స్ట్ దానికి వెళ్తుంది. శాలిని వెళ్ళింది, తర్వాత ఝాన్సీ కూడా వెళ్ళింది. తర్వాత ఏంటంటే ఇంకొక రన్నింగ్ రాజా వచ్చాడు. ఈ రన్నింగ్ రాజా ఏంటంటే చూడడానికి కొంచెం అజీబ్గా ఉన్నాడు. నువ్వేం చేస్తావనంటే చాలా శ్రీముఖిని ఏంటంటే తనలాగా ప్రవర్తిద్దామని అనుకున్నాడు, చేశాడు. శ్రీముఖి మీదకి వెళ్ళడం జరిగింది. కానీ శ్రీముఖి గారు అక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అంత మరీ వెళ్ళి టచ్ అవ్వడం ఏం చేయలేదు. నువ్వు రాకనంటే అతను ముందుకు వెళ్ళాడు. బట్ కొంచెం బిహేవియర్ అయితే అంతగా నచ్చలేదు. దానివల్ల ముగ్గురు అతన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. శ్రీముఖి గారు అప్పుడు స్టేజ్ నుంచి కూడా కిందకి రావడం జరిగింది. తర్వాత మళ్ళీ రావడం అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకో శ్రీముఖి కొంచెం ఓవర్ యాక్షన్ చేసిందా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. తర్వాత ఇంకెవరంటే మిథిలేష్ రెడ్డి వచ్చాడు. మిథిలేష్ రెడ్డి చూడడానికి చాలా ఇదిగా ఉన్నాడు, అంటే స్ట్రాంగ్ అంటే జిమ్స్, స్పోర్ట్స్, తర్వాత ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్, తర్వాత జాబ్ కూడా చేశాడంట. తర్వాత జాబ్ చేసిన తర్వాత కూడా నచ్చలేదు, నేను ఇంకేదో చేయాలని చెప్పేసి అనుకొని తన ఏంటంటే బాడీని, తన క్యారెక్టర్ని అంతని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నానని చెప్తున్నాడు. తర్వాత మరి నువ్వేం చేస్తావు నీకు తెలిసింది, ఏదైనా చేయమని అంటే చేయనా అని చెప్పి వెంటనే తను షర్ట్ ఇప్పడం జరిగింది. నేను ఇదే అనుకున్నాను అని చెప్పి సందీప్ గారు అనడం జరిగింది. తర్వాత పుషప్ అయితే చేయడం జరిగింది. నవదీప్ వచ్చి ఏంటంటే దాంట్లో అతని మీద ఒక్కొక్కటి వెయిట్ అయితే పెడుతూ 40 kgs అయితే పెట్టడం జరిగింది. 40 kgs పెట్టినా సరే పుషప్స్ అయితే చాలా బాగానే చేశాడు. తర్వాత ఏంటంటే నువ్వు ఎవరినైనా నామినేట్ చేయాలి అని అంటే నువ్వు ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పానంటే శ్రీముఖి గారు నామినేట్ చేస్తానని చెప్పానండి. శ్రీముఖి గారు సంచాలక అయ్యుండి
శ్రీముఖ్ గారు ఏమన్నా నేను సంచాలకుని నేను ఎలిమినేట్ చేస్తున్నాను దీంట్లో నుంచి యాట్లో నుంచి అనేసరికి ఎలా ఎలిమినేట్ చేస్తారో ఆ గేట్ దాటావని చెప్పి శ్రీముఖ్ అంటే నేను ఆ గేట్ గేట్ చాలామంది దాటారు మరి అందరు నేను ఎలిమినేట్ చేయొచ్చు కదా అని అంటే లేదు వాళ్ళు నా గ్రూప్ అందుకనే నేను ఎలిమినేట్ చేయను అని చెప్తాను. తర్వాత ఆర్గ్యుమెంట్స్ అవి చాలా బాగా అయితే చేశాడు, మాత్రం చాలా పర్ఫెక్ట్ అని మాత్రం అనిపించాడు. తర్వాత నీకు ఒక 2 సెకండ్స్ టైం ఇస్తా నువ్వేం చెప్తున్నావు అని అంటే చాలా స్పాంటేనియస్గా ఏం చెప్పాడంటే నాకు ఇక్కడ బిగ్ బాస్ సీజన్ అగ్నిపరీక్షకు వచ్చాను, అగ్నిపరీక్షకు వస్తే జడ్జెస్ ముగ్గురుని నాకు గ్రీన్ ఇవ్వడం జరిగింది, నేను బిగ్ బాస్లోనికి ఎంట్రీ ఇస్తున్నాను అందుకని మీరు అందరూ నాకు ఓటు వేసి గెలిపించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా చెప్తానంటే మీరు ముగ్గురు నాకు గ్రీన్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఏంటంటే ముగ్గురుకి చాలా నచ్చడం వల్ల ముగ్గురు గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇతను డైరెక్ట్గా వెళ్ళిపోయాడు ఫినాలేకి అనమాట. అంటే ఇంకా బిగ్ బాస్లోనికి ఎంట్రీ అవ్వలేదు, తర్వాత అందరినీ సెలెక్ట్ చేసి ఫినాలేలోకి లాస్ట్ దానికి పంపిస్తారు కదా దానికైతే ఈ అబ్బాయి కూడా ఎలిజిబుల్ అవ్వడం అయితే జరిగింది. బిగ్ బాస్కి వస్తే కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే చాలా యాక్టివ్గా కూడా ఉన్నాడు ఈ పర్సన్ అని చెప్పేసి. అందుకని మెయిన్ ఎవరైతే గ్రీన్ వచ్చాయో వాళ్ళని గురించి నేను చెప్పడం జరిగింది, చెప్తే ఇంకా పెద్ద వీడియో అయిపోతుంది. అందుకని చెప్పి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే వీడియోకి కొంచెం ఏంటంటే ప్రమోట్ చేయగలుగుతారు యూట్యూబ్ వాళ్ళు, అందుకని చెప్పేసి. తర్వాత హైప్ బటన్ వస్తుంది, హైప్ని కూడా మీరు క్లిక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బై బై, సీ యూ.